ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము చాలా ఆశను ఇచ్చేది. మన జీవితంలో కన్నీళ్లు ఎక్కువగా ఉంటాయి. సమస్యలు మన హృదయాన్ని భారంగా చేస్తాయి. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాము, నా జీవితంలో మళ్లీ ఆనందం వస్తుందా? అలాంటి సమయంలో దేవుని వాక్యం మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తుంది. యోబు 8:22, ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును. దేవుడు మన జీవితంలో మళ్లీ ఆనందాన్ని తీసుకువస్తాడు. ఈ వచనం ఒక గొప్ప ఆశను చూపిస్తుంది. దేవుడు మన కన్నీళ్లను నవ్వుగా మార్చగలడు. బైబిల్లో చాలా చోట్ల దేవుడు దుఃఖాన్ని ఆనందంగా మార్చినట్లు చూస్తాము. దేవుని చేతిలో ప్రతి పరిస్థితి మారిపోతుంది. యోబు జీవిత కథ. యోబు ఒక నీతిమంతుడు, కాని అతని జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి. అతని సంపద పోయింది, అతని పిల్లలు మరణించారు, అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. యోబు జీవితంలో చాలా కన్నీళ్లు వచ్చాయి. కాని చివరికి దేవుడు అతని జీవితాన్ని మళ్లీ ఆశీర్వదించాడు. దేవుడు అతనికి ముందు ఉన్నదానికంటే ఎక్కువ ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు కన్నీళ్లను నవ్వుగా మార్చాడు. దేవుడు కన్నీళ్లను నవ్వుగా మార్చుతాడు. మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు. కొన్నిసార్లు మనం ఏడుస్తాము, కాని దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు. బైబిల్ చెబుతుంది, దేవుడు మన కన్నీళ్లను మరచిపోడు. ఒక రోజు దేవుడు మన జీవితంలో నవ్వును తిరిగి తీసుకువస్తాడు. దేవునిపై విశ్వాసం ఉంచుతున్నావా? కష్టాల సమయంలో మనం దేవునిపై విశ్వాసం పెట్టాలి. విశ్వాసం అంటే దేవుని నమ్మడం, ఆయన వాగ్దానాన్ని నమ్మడం, ఆయన సమయాన్ని నమ్మడం. దేవుడు మన జీవితాన్ని మార్చగలడు. ఈ రోజు మీరు ఏడుస్తున్నా, రేపు మీరు నవ్వవచ్చు. దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు ఇచ్చే ఆనందం ప్రత్యేకమైనది. ప్రపంచం ఇచ్చే ఆనందం తాత్కాలికం, కాని దేవుడు ఇచ్చే ఆనందం మన హృదయంలో నిలుస్తుంది. దేవుడు మన జీవితంలో శాంతి ఇస్తాడు, ఆశ ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. దేవుని సన్నిధిలో నిజమైన ఆనందం ఉంది. మీ జీవితానికి సందేశం. ఈ రోజు మీరు బాధలో ఉండవచ్చు. మీరు చాలా కన్నీళ్లు కార్చి ఉండవచ్చు. కాని దేవుడు మీకు ఇలా చెబుతున్నాడు, నేను నీకు నోటినిండ నవ్వు కలుగజేయుదును. దేవుడు మీ జీవితాన్ని మళ్లీ ఆనందంతో నింపగలడు. ఆయన మీద విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ వాక్యమునకు ధన్యవాదాలు. మా జీవితాల్లో ఉన్న బాధలను తొలగించుము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నవ్వు మరియు ఆనందం ఇవ్వుము. వారి కన్నీళ్లను తుడిచివేయుము. వారి జీవితాలను నీ ఆశీర్వాదాలతో నింపుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.